శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అంతా బయటకు వచ్చేసరికి లైట్లన్నీ ఆరిపోయాయి. మణి టార్చ్ లైటు వేసింది. దాని ప్రకాశంతో అక్కడి దృశ్యాన్ని చూసేసరికి భగవానే కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిన్నలు, పెద్దలు అనే విచక్షణ లేకుండా వేలాది ప్రజలు స్పృహ తప్పి కింద పడి ఉన్నారు. ఉదయం 10 గంటలైంది. బాయ్ భారతవాణి పేపర్ తీసుకొచ్చి మణికిచ్చాడు. పేపర్ తెరిచి భగవాన్ వినేటట్లు చదవనారంభించింది మణి. ఎగిరే మనిషి అమానుష చర్య. నిన్న రాత్రి తేనాంపేటలోని కాంగ్రెస్ గ్రౌండ్స్లో జరిగిన ఎగ్జిబిషన్కి వేలాది ప్రజలు వచ్చారు. వారిలో పోలీస్ వారు, డిటెక్టివ్ భగవాన్ బృందం అంతా ఉన్నారు. ఎగ్జిబిషన్ లోపల ఎగిరే మనిషి ప్రదర్శన జరిగింది. ఓ యువతి గాల్లోకి ఎగిరినట్లు, పైనుండి తెల్లటి పదార్థాన్ని కిందకు విడిచినట్లు, దాని ప్రభావం వల్ల ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చిన వేలాది ప్రజలు 15 నిమిషాల వరకు స్పృహ లేకుండా పడిపోయినట్లు వార్తలు వచ్చాయి. 15 నిమిషాల అనంతరం నిద్రలోంచి లేచినట్లు అందరూ లేచారు. కానీ అప్పటికే స్త్రీల మెళ్ళోని వస్తువులు మాయమయ్యాయి. పురుషుల జేబులు ఖాళీ అయ్యాయి. అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. 4 వేన్లలోంచి పోలీసు వారు ఎగ్జిబిషన్ను చుట్టుముట్టారు. ప్రేక్షకుల్ని పరిశీలించి అడ్రస్లు రాసుకొని విడిచిపెట్టారు. గాల్లోకి ఎగిరిన మనిషి చండీరాణి అని, ఆమె తన ప్రతిభను ప్రజలకు తెలుపడానికే ఈ విధంగా చేసిందని కొందరు భావిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటుకు చెందిన ప్రముఖులు అక్కడ ఉండగానే ఇలాంటి దుర్ఘటనలు జరగడం శోచనీయం. డిటెక్టివ్ భగవాన్ గారు కూడా ఈ దుర్ఘటనకు గురి కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఓ యువతి ఇటువంటి అరాచకాన్ని లేవదీసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తీరని కళంకం. పైగా ముందు ముందు ఏమేమి ఘోరాలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు. పట్టణమంతా భయంతో వణికిపోతోంది. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ ఎగిరే మనిషి చండీరాణిని, ఆమె ముఠాను వెంటనే బంధించాలి. లేకపోతే ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుంది. పేపర్ మడిచి పక్కన పెట్టింది. విన్నారా అన్నట్లు భగవాన్ ముఖంలోకి చూసింది మణి. విన్నాను అన్నారు భగవాన్. ఇంతలో టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నారు భగవాన్. గుడ్ మార్నింగ్ మిస్టర్ భగవాన్. ఈరోజు భారతవాణి చూశారా? అవతల నుండి కమిషనర్ కంఠం వినిపించింది. ఇప్పుడే చూశాను. ప్రజల్లో అలజడి రేగిపోయింది. ఈ రాత్రి జరగబోయే దోపిడీలు ఆపకపోతే మనం అప్రతిష్ట పాలవుతాం. కమిషనర్ మాటలు వినేసరికి భగవాన్ ముఖం గంభీరంగా తయారైంది. అయినా తనకు తాను సముదాయపరుచుకొని నెమ్మదిగా ఇలా అన్నారు. రాత్రి సంఘటనలన్నీ మీరు కళ్ళతో చూశారు. ఆ పరిస్థితుల్లో మీరు కానీ, నేను కానీ, మరెవరైనా కానీ ఏమీ చేయలేరు. అఫ్కోర్స్ ఇటువంటి సంఘటనల వలన ప్రజలకు పోలీసు వారి మీద కొంత నమ్మకం తగ్గుతుంది. అలా జరగకుండా కాపాడుకోవాలి. కరెక్ట్. దానికి మార్గం చెప్పండి. మనం రాత్రి ఎగ్జిబిషన్కి వచ్చిన వారి అడ్రస్లన్నీ రాసుకున్నాం. వాటి ప్రకారం ప్రతి ఒక్కరిని కలుసుకొని ఎవరి డబ్బు ఎంత పోయిందో, ఏ ఏ వస్తువులు దొంగలింపబడ్డాయో తెలుసుకోండి. అతి త్వరలో వారి డబ్బును, వస్తువుల్ని తిరిగి అప్పగిస్తామని వారికి హామీ ఇవ్వండి. అలాగే అని కొంతసేపు ఊరుకుని ఇవాళ జరగబోయే దోపిడీలు ఆపడానికి మీరేం ఆలోచించారు అడిగాడు దయానంద. సుందర్లాల్ ఇంటి దగ్గర ఉంటాను నేను. చక్రపాణి ఇంటి దగ్గర మణి ఉంటుంది. కుమారస్వామి ఇంటి దగ్గర రాంబాబు ఉంటారు. మిగిలిన 5 ఇళ్ల దగ్గర ఇన్స్పెక్టర్లను ఉంచండి చాలు. సరే, కానీ రాత్రి నాట్యం చేసిన కిరణ్మయి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఆమె కాలి భస్మమైపోవడానికి కారణమేమిటి? మా రాంబాబు కిరణ్మయిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకొని ఆమెను బంధించింది చండీరాణి. రాత్రి రాంబాబు ముందు ఆమె చేత ఓ క్యాబరే డ్యాన్సర్లా ఆడించి, పాడించి, కాల్చి భస్మం చేసింది. కానీ ఈ విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసుకున్నాక మీకు నా అభిప్రాయం చెబుతాను. ఆల్ రైట్. కానీ ఎగిరే మనిషి సంగతి ఏమిటి? మనుషులు ఎగురుతారంటే మీరు నమ్ముతారా? కమిషనర్ మరో ప్రశ్న వేశాడు.
మనుషులు ఎగరడం పెద్ద సంగతి కాదు కమిషనర్ గారు. అయితే మంత్రం వలన తంత్రం వలన ఈ పని జరుగుతుందో లేదో గాని యంత్రాల వలన జరుగుతుంది. హెలికాప్టర్ ఇంజన్ లాంటిది అమర్చుకుంటే ఎవరైనా ఎగరగలరు. వైదిబై, సాయంకాలం కలుద్దాం. గుడ్ లక్. రిసీవర్ పెట్టేశారు భగవాన్. సాయంకాలం 6 గంటలకు భగవాన్, రాంబాబు, మణి దోపిడీ జరగబోయే 8 ఇళ్లకు వెళ్ళి ఇనపెట్టె ఉండే గది తాళాలు, ఇనపెట్టె తాళాలు తీసుకుని స్వాధీనపరుచుకున్నారు. భగవాన్ ఇనపెట్టెలన్నీ తనిఖీ చేశారు. తర్వాత అంతా ఇంటికి వచ్చేశారు. చీకటి పడింది. దీపాలు పెట్టారు. రాత్రి 8 గంటలైంది. డ్రెస్ చేసుకుని ఓ పెద్ద సంచిని భుజాన తగిలించుకున్నారు భగవాన్. చేతికర్ర పట్టుకుని బయటకు వచ్చారు. అప్పటికే రాంబాబు, మణి కూడా వరండాలో నిలబడ్డారు. ఇంతలో ఇన్స్పెక్టర్ షణ్ముగం జీప్ వచ్చి గేటు ముందు ఆగింది. దాని వెనకే పోలీస్ వ్యాన్ నిలబడింది. భగవాన్ జీప్ ఎక్కారు. రాంబాబు, మణి ఆయన్ని అనుసరించారు. కుమారస్వామి ఇంటి దగ్గర జీప్ ఆగింది. జీప్ దిగి లోపలికెళ్లారు భగవాన్. కుమారస్వామి గది బయట కుర్చీలో విచారంగా కూర్చున్నాడు. అతని భుజం తడుతూ, మీకేమీ భయం లేదు, మీ ప్రాణాలకు మా ప్రాణం అడ్డం చేస్తాం అని భగవాన్ గది తాళం తీశారు. రాంబాబుతో సహా గదిలోకెళ్ళి లోపల గడియ వేసుకున్నారు. కుమారస్వామి ఏమేమో అడగాలనుకున్నాడు. చండీరాణి ఏ రూపంలో వస్తుంది? ఎలా వస్తుంది? కారు మీద వస్తుందా? ఎగురుతూ వస్తుందా? ఆమె వస్తే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ భగవాన్ ద్వారా సమాధానాలు రాబట్టుకోవాలనుకున్నాడు. కానీ ఏమీ అడగలేకపోయాడు. 5 నిమిషాల తర్వాత భగవాన్, రాంబాబులు గదిలోంచి వచ్చారు. క్యాష్ 60,000 కుమారస్వామిని ప్రశ్నించారు భగవాన్. అవును, కుమారస్వామి దీనంగా చెప్పాడు. ఒకసారి లోపలికి వచ్చి చూడండి అని భగవాన్ మళ్ళీ లోపలికి వెళ్ళారు. కుమారస్వామి గదిలోకి రాగానే ఇనపెట్టె తెరిచి ముందు ఆ అరలోనున్న 60 నోట్ల కట్టల్ని అతనికి చూపించారు. వస్తువులేవి? కింద అరలో పెట్టాను అని కింద అర కూడా చూపించి ఇనపెట్టె మూసి తాళాలు చేత్తో పట్టుకున్నారు భగవాన్. ఇద్దరూ బయటకు వచ్చాక స్వయంగా గదికి తాళం వేసి తాళపు చెవుల గుత్తి సంచిలో వేసుకున్నారు. మీరు నిర్భయంగా ఉండండి, మా రాంబాబు ఇక్కడే ఉంటాడు అని జీప్ దగ్గరకు నడిచాడు భగవాన్. ఎక్కడికి? షణ్ముగం ప్రశ్నించాడు. చక్రపాణి ఇంటికి, ముక్తసరిగా చెప్పారు భగవాన్. జీప్ మైలాపూర్ సమీపిస్తుండగా పక్క వీధిలో ఏదో కాలుతున్నట్లు పెద్ద పెద్ద మంటలు లేచాయి. అటువైపుకు జనం గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నారు. జీప్ ఆపండి అన్నారు భగవాన్. జీప్ ఆగగానే కిందకు దిగి ఆ వీధిలోంచి పరిగెత్తుకు వస్తున్న ఓ కుర్రాన్ని ఆపి, ఆ మంటలేమిటి అని అడిగారు భగవాన్. భారతవాణి కార్యాలయం కాలిపోతుంది అని చెప్పి ఆ కుర్రాడు పరిగెత్తుకెళ్ళిపోయాడు. వెంటనే పక్కనున్న ఓ షాపులోకి వెళ్ళారు భగవాన్. ఓ మారు మీ ఫోన్ ఉపయోగించుకుంటాను అని రిసీవర్ ఎత్తి ఫైర్ సర్వీస్కి రింగ్ చేశారు. హలో, నేను డిటెక్టివ్ భగవాన్ని మైలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ భారతవాణి కార్యాలయానికి నిప్పంటుకుంది, మీరు త్వరగా బయలుదేరాలి అని తిరిగి కమిషనర్ ఇంటికి ఫోన్ చేశారు. హలో, భగవాన్ని మాట్లాడుతున్నాను. మైలాపూర్లో భారతవాణి కార్యాలయం ఫైర్ యాక్సిడెంట్కు గురయ్యింది. బహుశా ఇది కూడా చండీరాణి చేసిన పనే కావచ్చు. కానీ నేను ఇక్కడ ఉండటానికి టైం లేదు. ఇప్పటికే 8:30 అయింది. సిఐడీలను ఇక్కడకు పంపి ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో ప్రయత్నించమనండి. రిసీవర్ ఫోన్ మీద పెట్టి షాపు యజమానికి థ్యాంక్స్ చెప్పారు. భుజానికి ఉన్న సంచి సవరించుకుంటూ జీప్లో కూర్చున్నారు భగవాన్. ఏమైంది? షణ్ముగం ప్రశ్నించాడు. తను చేయబోయే దౌర్జన్యాలకు అడ్డు రాకుండా మనల్ని అడ్డగించాలని ప్రయత్నిస్తోంది చండీరాణి, క్లుప్తంగా చెప్పారు భగవాన్. జీప్ చక్రపాణి ఇంటి ముందు ఆగింది. భగవాన్, మణి దిగారు. లోగడ కుమారస్వామి ఇంటి దగ్గర చేసినట్లే అన్ని ఏర్పాట్లు చేసి మణిని అక్కడ విడిచిపెట్టి మళ్ళీ జీప్ ఎక్కారు భగవాన్. తర్వాత వరుసగా 5 ఇళ్లకు వెళ్ళి ఇనపెట్టెలు తనిఖీ చేసి గదులకు తాళాలు వేశారు. ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్స్ను ప్రతి చోటు నియమించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఇహ మిగిలింది సుందర్లాల్ ఇల్లు. వాచి కేసి చూసుకున్నారు భగవాన్. 9 అయింది. నేను జీప్లో వెళ్తాను, మీరిక్కడే ఉండండి అని షణ్ముగాన్ని అరుణాచలం భవనం దగ్గర ఉంచి బయలుదేరారు భగవాన్. కొంత దూరం ముందుకు పోనిచ్చి జీప్ని పక్క వీధిలోకి తిప్పారు.
అదే వీధిలోంచి కొంత దూరం వెళ్ళాక ఓ చిన్న ఇంటి ముందు ఓ భిక్షగాడు నిలబడి ఉండడం చూసి జీప్కి బ్రేక్ వేశారు. ఒరే అబ్బి ఇలారా అన్నారు భగవాన్. జీప్ దగ్గరకు వచ్చాడు భిక్షగాడు. అతని జోల్లోకి తొంగి చూశాడు భగవాన్. ఖాళీగా ఉంది జోలి. అబ్బి ఈ సంచి నీ జోలీలో పెడతాను. రేపు ప్రొద్దుట వరకు నువ్వు దీన్ని కాపాడాలి. ప్రొద్దుట నాకు అందజేయాలి అని భుజాన ఉన్న సంచి తీసి దాని చైన్ సవరించి తాళం వేశారు భగవాన్. తర్వాత సంచిని జోలీలో వేస్తూ ఇందులో అన్ని గాజు సామాన్లు ఉన్నాయి. విరిగినా పగిలినా ప్రమాదమే, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్తగా ఉంచుతాను బాబు, కానీ మీకు మళ్ళీ ఎలా అందజేయమంటారు? భిక్షగాడు అడిగాడు. నువ్వు రేపు ఉదయం 8 గంటలకు వుడ్లాండ్స్ హోటల్ దగ్గర ఉండు. నేను వచ్చి తీసుకుంటాను అని ఓ 100 రూపాయలు ఇచ్చి ఉదయం మరో 100 ఇస్తాను అని జీప్ స్టార్ట్ చేశారు భగవాన్. రాత్రి 9:15 సుందర్లాల్ ఇంటికి కొంత దూరంలో 4-5 కార్లు అడ్డంగా ఉండటం గమనించి జీప్ ఆపారు భగవాన్. హారన్ వేశాడు. యాక్సిడెంట్ సార్? భగవాన్ హారన్కి సమాధానమిచ్చాడు ముందు కారులోనున్న డ్రైవర్. వెంటనే జీప్లోంచి కిందకు దుమికారు భగవాన్. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచారు. జనంతో రోడ్డంతా కిక్కిరిసిపోయి ఉంది. అందరినీ తప్పించుకొని ముందు కారు దగ్గరికి వెళ్ళారు. ఆ కారు అడ్డంగా తిరిగి ఉంది. దాని కింద రక్తంలో ఓ మానవాకారం పడి ఉంది. కారు పక్క నిలబడిన డ్రైవర్ వంక చూశారు భగవాన్. అతను భయంతో వణుకుతున్నాడు. దగ్గరికెళ్ళి మిస్టర్ ఏమైంది అన్నారు. క్యాప్ సవరించుకుంటూ భగవాన్ కేసి దీనంగా చూశాడు అతను. తనలో తాను ధైర్యాన్ని కూడగట్టుకొని వణుకుతున్న కంఠంతో నెమ్మదిగా అన్నాడు. ఎవరో కుర్రాడు సార్, హారన్ కొడుతున్నా లెక్క చేయకుండా కారు కిందకు వచ్చి పడ్డాడు. రక్తాన్ని పరీక్షించారు భగవాన్. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి వాచి కేసి చూసుకున్నారు. 9:30 చండీరాణి ఉద్దేశపూర్వకంగా ఈ అడ్డంకులు సృష్టిస్తోందని అర్థం చేసుకున్నారు. కారు కిందకు వంగి శవాన్ని బయటకు లాగారు. దానిని ఓ మారు పరీక్షించి కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. డ్రైవర్, నీకేం భయం లేదు, అనవసరంగా కంగారు పడకు, నేను కూడా వస్తాను, కారు స్టార్ట్ చెయ్యి, టీ నగర్ పోనీ అన్నాడు కారులో కూర్చుంటూ. ఆయన గంభీర స్వరం విని అంతా ఆశ్చర్యపోయారు. వారిలో ఒకతను నెమ్మదిగా ఆయన డిటెక్టివ్ భగవాన్ అన్నాడు. మరుక్షణంలోనే ఆ పేరు గాలిలా పాకిపోయింది. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. కిటికీలోంచి బయటకు చూస్తూ ఆలోచనలో మునిగిపోయారు భగవాన్. కొంత దూరం వెళ్ళేసరికి డ్రైవరు కారుకు సడన్ బ్రేక్ వేశారు. కారుతో పాటే భగవాన్ ఆలోచనలకు కూడా బ్రేక్ పడింది. డ్రైవర్ కేసి చూశాడు భగవాన్. తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. చండీ అన్నారు అస్పష్టంగా. ది గ్రేట్ డిటెక్టివ్ భగవాన్ గారికి నమస్కారాలు. సీట్లో కదలవద్దు, ఆ సీటుకు ఎలక్ట్రిక్ కరెంటు ఉంది, దాని స్విచ్ నా కాలు కింద ఉంది అంది. అంతవరకు డ్రైవర్ వేషంలోనున్న చండీరాణి. ఆమె చెయ్యి పట్టుకొని కారు ఆపుదామనుకున్నారు భగవాన్. సీట్లోంచి కొంచెం కదిలేసరికి షాక్ తగిలినట్లయింది. భగవాన్ గారు, నేను ఇంత నిర్భయంగా నా నిజస్వరూపాన్ని మీకు చూపుతున్నానంటే ఎన్నో సంరక్షణ యంత్రాలు నా చేతిలో ఉన్నాయని మీరు గ్రహించే ఉంటారు. మీ యందు ఉండే గౌరవం కొద్దీ చెబుతున్నాను. ఆ సీట్లోంచి మాత్రం కదలకండి, చాలా ప్రమాదం, డేంజర్. పరిస్థితిని అర్థం చేసుకున్నారు భగవాన్. కారును పక్క రోడ్డుకు తిప్పిందామే. క్షమించాలి భగవాన్ గారు, మిమ్మల్ని ఈ విధంగా నిర్బంధిస్తున్నందుకు చాలా విచారిస్తున్నాను. కానీ మీరు డాడీని బంధించినందుకు. ఆమె ఇంకా ఏదో అనబోతుండగా, భీమరాజు నీ తండ్రా అడిగారు భగవాన్. కాదు, కానీ తండ్రి కంటే గొప్పవాడు. చండీ, భగవాన్ మాట పూర్తి కాకుండానే మధ్యలో అందుకుంది ఆమె. నన్నింతవరకు ఎవరూ చండీ అని సంబోధించలేదు. అలా పిలిచే అధికారం, సాహసం ఎవరికీ లేదు. కానీ మీరు పిలుస్తున్నారంటే నేనేమీ అనలేకపోతున్నాను. బహుశా ఇది మీ గొప్పతనాన్ని నేను ఒప్పుకోవడానికి నిదర్శనం అనుకుంటాను అని ఆయన ముఖంలోకి చూసి, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, దొంగతనాలు దోపిడీలు ఎందుకు చేస్తున్నావు అని అడగాలనుకుంటున్నారు అవునా అంది. ఆశ్చర్యపోయారు భగవాన్. మనస్సులోని మాటల్ని కూడా గ్రహించే అద్భుతం ఆమెకు ఉందని తెలుసుకున్నారు. నేనెందుకు ఇలా తయారయ్యానో నాకే తెలియదు. పరిస్థితులు నన్ను తయారు చేశాయి. ఎన్నో నాటకాలు ఆడుతున్నాను, ఎన్నో బూటకాలు చేస్తున్నాను, మీ అందరి దృష్టిలో మాయలాడినయ్యాను. కానీ భగవాన్ గారు,
నా వలన కొంతమంది ధనికులు నష్టపడుతున్నా ఎంతోమంది అనాథలు ఆశ్రయాన్ని పొందుతున్నారు. పేద విద్యార్థులు విజ్ఞానులవుతున్నారు. దళితులు అంగవైకల్యులు జీవనోపాధి పొందుతున్నారు. పేదవాళ్ళు బాగుపడుతున్నారు అంది చండీరాణి. ముక్తసరిగా తల పంకించారు భగవాన్. కారు క్రింద పడిన కుర్రాడిని పరీక్షించారా అడిగింది టాపిక్ మారుస్తూ. పరీక్షించాను. అతని ప్రాణాల కోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోనక్కర్లేదు. కిరణ్మయి ఎవరో తెలుసా? తెలుసు. ఆమె ఎలా కాలిపోయిందో తెలుసా? మరో ప్రశ్న వేసింది. తెలుసు. నేనెలా ఎగరగలుగుతున్నానో తెలుసా? తెలుసు. భావయుక్తంగా నవ్వింది ఆమె. అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్లు ఉంటారు. ఏది చెప్పరు. అదే మీలోని గ్రేట్నెస్ అంది. భగవాన్ మాట్లాడలేదు. కారు ఊరు బయట వంతెన దగ్గర ఆపి హారన్ వాయించింది ఆమె. వంతెన కింద నుంచి 4 వ్యక్తులు వచ్చారు. తలుపులు తెరుచుకొని తనకు తానే కిందకు దిగాడు భగవాన్. చండీరాణి కూడా కిందకు దిగి, భగవాన్ గారు, ఇప్పుడు సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 10 అయింది. మీరిక్కడ 1 గంట ఉండాలి. అంటే 10 నిమిషాలు తక్కువ 11 వరకు. తర్వాత మీరు స్వేచ్ఛగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని గబగబా వంతెన కిందకు వెళ్ళిపోయింది. ఆ 4 వంక పరీక్షగా చూశాడు భగవాన్. వస్తాదులకు మళ్ళీ బలిష్టంగా ఉన్నారు వాళ్ళు. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఆ చుట్టుప్రక్కల ప్రదేశాన్ని పరీక్షిస్తూ మౌనంగా నిలబడ్డారు. ఇంతలో వంతెనకు ఆవల వైపు నుండి ఓ మానవాకారం గాలిలో ఎగురుతూ పట్టణం వైపు ప్రయాణం చేస్తున్నట్లు గమనించారు భగవాన్. అరుణాచలం ఇంటిని 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు షణ్ముగం. అతని దగ్గరలోనే 4 కానిస్టేబుల్స్ నిలబడ్డారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ డ్రైవింగ్లో కమిషనర్ దయానంద బ్యూక్ కారు వచ్చి అరుణాచలం ఇంటి ముందు ఆగింది. కారులోంచి దిగి కమిషనర్ తన దగ్గరకు రాగానే అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేశాడు షణ్ముగం. ఎగిరే మనిషికి ఎన్నో మంత్రాలు తంత్రాలు తెలుసు. శరీరాన్ని మైనంలా చేసుకుని కిటికీ గుండా గదిలో ప్రవేశిస్తుంది. కనుక కానిస్టేబుల్స్ ఇక్కడ ఉంటారు. నువ్వు గదిలో ఇనప్పెట్టె దగ్గర కాపలా ఉండు అన్నాడు దయానంద. తాళాలు భగవాన్ గారి దగ్గరున్నాయి చెప్పాడు షణ్ముగం. నా దగ్గర కూడా ఉన్నాయి అని దయానంద ఆ గది తాళం తీసి లోపల ప్రవేశించాడు. ఆ గదినంతా పరీక్షించి లోపలకు రా అన్నాడు. షణ్ముగం గదిలోకెళ్ళాడు. 4 కానిస్టేబుల్స్ గది బయట నిలబడ్డారు. తలుపులు ముయ్యి అన్న కమిషనర్ మాటలు వినిపించాయి. కానిస్టేబుల్ గది తలుపులు మూశాడు. కొంతసేపటికి నువ్వు ఇలాగే ఇనప్పెట్టె ముందు కూర్చో, చీమ కూడా లోపలకు చొరబడ్డానికి వీల్లేదు, జాగ్రత్త అన్న దయానంద మాటలు కానిస్టేబుల్స్ చెవుల్లో పడ్డాయి. తర్వాత కొంతసేపటికి దయానంద బయటకు వచ్చి గదికి తాళం వేశాడు. హుషారుగా ఉండండి అని కానిస్టేబుల్స్ను హెచ్చరించి బ్యూక్ వైపు నడిచాడు. ఇన్స్పెక్టర్లు ఎక్కడెక్కడున్నారో అక్కడికి తీసుకెళ్ళు అన్నారు కారులో కూర్చుంటూ దయానంద. బ్యూక్ కారు ముందుకు కదిలింది. వరుసగా ఇన్స్పెక్టర్లు ఉన్న 4 స్థలాలకు వెళ్ళాడు దయానంద. అన్ని చోట్ల ఇన్స్పెక్టర్లను ఇనప్పెట్టెల దగ్గర కూర్చోబెట్టాడు. కానిస్టేబుల్స్ను హెచ్చరించాడు. తర్వాత చక్రపాణి ఇంటి దగ్గర ఆగింది బ్యూక్. దయానంద కారు దిగి గుమ్మం దగ్గర ఉన్న కానిస్టేబుల్తో సహా లోపలికెళ్ళాడు. ఓ గది ముందు కూర్చుని ఉంది మణి. దయానందం చూడగానే లేచి నిలబడి విష్ చేసింది. మీరు లోపల ఇనప్పెట్టె దగ్గర కూర్చుంటే బాగుంటుంది నెమ్మదిగా అన్నాడు దయానంద. భగవాన్ గారు ఇక్కడే కూర్చోమన్నారు చెప్పింది మణి. నిజమే, కానీ చండీరాణి మాయోపాయాలు మీకు తెలియనివి కావు. ఆమెకు పరకాయ ప్రవేశం కూడా వచ్చునని విన్నాను. అంచేత ఇన్స్పెక్టర్లను ఇనప్పెట్టె దగ్గరే ఉండమని ఆజ్ఞాపించాను. మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది. భగవాన్ గారి ఉద్దేశం కూడా ఇదే. అందుకే ఈ మార్పు చేయమని తాళాలు నాకిచ్చారు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు మణి. ఏదో ఆలోచిస్తూ వాచి వంక చూసుకుంది. 10-12 నిమిషాలైంది. పక్కనే నిలబడిన కానిస్టేబుల్స్ వంక చక్రపాణి వంక చూసింది. అంతా మౌనంగా ఉన్నారు. తర్వాత దయానంద కేసి సూటిగా చూస్తూ అలాగే కానివ్వండి అంది. గది తాళం తీశాడు దయానంద. ఎదురుగా ఇనప్పెట్టె ఉంది. దాని వంక చూస్తూ గదిలోకెళ్ళాడు. దయానంద వెనక గుమ్మం దగ్గర వరకు వెళ్ళింది. అతను గదిలోకి వెళ్ళగానే చటుక్కున తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టింది మణి. చక్రపాణి ఆశ్చర్యపోయాడు. కానిస్టేబుల్స్ మేడం అన్నారు కంగారుగా. మణి ముఖం గంభీరంగా తయారైంది. కళ్ళల్లోంచి అగ్నికణాలు రాలసాగాయి. హ్యాండ్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీసి చేత్తో పట్టుకుంది. మీరు 4 వీధి గుమ్మంలో నిలబడండి అంది గంభీరంగా.
వారిలో ఓ కానిస్టేబుల్ సాహసించి, కమిషనర్ గారిని లోపల బంధించారేం అడిగాడు. కానిస్టేబుల్ మణి గద్దించింది. నేను చెప్పినట్టు చెయ్యి, భగవాన్ గారు రాగానే. ఈ గదిలో కమిషనరే ఉన్నాడో చండీ రాణినే ఉందో చూద్దువు గాని. ఈ లోపున అధిక ప్రసంగం చేశావో కాల్చేస్తాను. కానిస్టేబుల్స్ విభ్రాంతులయ్యారు. కమిషనర్ వేషంలో చండీరాణి వచ్చిందంటే నమ్మలేకపోయారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ బయట నుంచి హడావిడిగా వచ్చాడు. సుందర్లాల్ ఇంటి మీద బాంబులు పడుతున్నాయి అన్నాడు. అదే సమయంలో భగవాన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బట్టలన్నీ చినిగిపోయాయి. తల చెదిరిపోయింది. ఒంటి మీద తగిలిన దెబ్బల నుంచి రక్తం కారుతోంది. ఏమైంది? కంగారుగా అడిగింది మణి. ఏమీ కాలేదు. లోపల ఎవరున్నారు అడిగాడు భగవాన్. కమిషనర్ రూపంలో వచ్చిన చండీరాణి అని అంతవరకు జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పి వినిపించింది మణి. వెంటనే కానిస్టేబుల్స్ను, చక్రపాణిని, మణిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు భగవాన్. అంతా వెళ్ళిపోయారు. గొళ్ళెం తీసి చేత్తో పట్టుకున్నారు భగవాన్. చండీ పిలిచారు. లోపల నుండి సమాధానం లేదు. తలుపులు తెరుచుకొని నెమ్మదిగా లోపలికెళ్లారు. ఇంతలో ఛళ్ మన్న శబ్దం వినిపించింది. ఘాటైన వాసన మెదడును బద్దలు చేస్తున్నట్లు అనిపించింది. మరుక్షణంలో స్పృహ తప్పిపోతున్నట్లు తెలుసుకున్నారు భగవాన్. బలవంతంగా మెదడును ఆధీనంలో ఉంచుకొని పక్కకు చూశారు. మూతలు పడటానికి సిద్ధంగా ఉన్న ఆయన కళ్లకు చండీరాణి ఆకారం అస్పష్టంగా కనిపించింది. ఆమె చేతిలో చిన్న కొరడా ఉంది. కొరడాను మళ్ళీ ఒక మారు భూమి మీద జలిపించి, క్షమించాలి భగవాన్ గారు అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది చండీరాణి. ఆ కొరడా దెబ్బ ప్రభావం వలన సెకండ్లలో భగవాన్ మెదడు పట్టుదప్పింది. శరీరం జోగిపోయింది. స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 6 గంటలకు భగవాన్, రాంబాబు, మణి, షణ్ముగం జీపులో బయలుదేరారు. రాత్రి జరిగిన సంఘటన వలన అందరి ముఖాలు ఆలోచన భారంతో గంభీరంగా ఉన్నాయి. భగవాన్ కళ్ళు చింత నిప్పుల్లా తయారయ్యాయి. రాంబాబు కేసు చూస్తూ, నువ్వు రాత్రి కుమారస్వామి ఇంటి దగ్గరే ఉన్నావా అడిగారు. అవును. అక్కడికి కమిషనర్ రూపంలో చండీరాణి వచ్చిందా? రాలేదు. ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడే ఓ కానిస్టేబుల్ వచ్చి మీరంతా స్పృహ తప్పిపోయారని చెప్పాడు. వెంటనే ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. కానీ రాత్రి 10:30 నుంచి ఇంతవరకు మీకు స్పృహ రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాంబాబు. అది చండీరాణి కొరడాలోని గ్యాస్ ప్రభావం రామ్. ఒకసారి కొరడా భూమి మీద కొట్టింది. మరుక్షణంలోనే నాకు స్పృహ తప్పిపోయినట్లయింది. అయినా బలవంతంగా కొన్ని క్షణాల వరకు స్పృహలో ఉండగలిగాను. అంతలోనే మళ్ళీ కొరడాతో భూమి మీద జలిపించింది. అంతే, నాకు పూర్తిగా స్పృహ తప్పిపోయింది చెప్పారు భగవాన్. ఇన్స్పెక్టర్ గారు, చండీ మీ దగ్గరకు వచ్చి ఏం చేసింది అడిగాడు రాంబాబు. చండీరాణి కమిషనర్ వేషంలో వస్తుందని నేను ఊహించనే లేదు మిస్టర్ రామ్. నిజంగా కమిషనరే అనుకున్నాను. గదిలోకి వెళ్ళాక కొరడా తీసి ఛల్ అనిపించింది. అంతే, స్పృహ తప్పి పడిపోయాను. సరిగ్గా ఉదయం 5 గంటలకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఇనప్పెట్టెలో ₹1 కూడా లేదు అన్నాడు షణ్ముగం. మిగిలిన 4 ఇన్స్పెక్టర్లు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా నా అలాగే మోసపోయారు. ఇంతలో జీప్ సుందర్లాల్ ఇంటి ముందు ఆగింది. భగవాన్, మణి, రాంబాబు, షణ్ముగం జీప్ దిగి ఇంట్లో అడుగుపెట్టారు. ముందు గదిలో సోఫాలో ముడుచుకు కూర్చున్నాడు సుందర్లాల్. గది ముందు ఆగి అతని కేసు చూశారు భగవాన్. అతని ముఖం వాడిపోయి ఉంది. ఆ పరిస్థితిలో అతన్ని పలకరించడం మంచిది కాదనుకుని ఇనప్పెట్టె ఉన్న గదిలోకి నడిచారు. జేబులోని తాలుపు చెవుల గుత్తి తీసి ఇనప్పెట్టె తెరిచారు. పక్కనే నిలబడిన రాంబాబు, మణి, షణ్ముగం ఆశగా ఇనప్పెట్టె వంక చూడసాగారు. భగవాన్ కింద సొరుగు లాగేసరికి అంతా స్తంభించిపోయారు. సొరుగు ఖాళీగా ఉంది. రామ్, ఈ ఇనప్పెట్టె చాలా విచిత్రమైంది అని ముందు గదిలోకి వచ్చి సుందర్లాల్ వంక పరీక్షగా చూశారు భగవాన్. తర్వాత నెమ్మదిగా జీప్ దగ్గరికి వెళ్ళారు. షణ్ముగం, రాంబాబు జీప్లో కూర్చున్నారు. షణ్ముగం దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గారు, మా ఇంటి దగ్గర 10 గంటలకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఈ 8 మందిని, కమిషనర్ గారిని కూడా రమ్మనండి అన్నారు భగవాన్. అలాగే, జీప్లో కూర్చోండి చెప్పాడు షణ్ముగం. వుడ్లాండ్స్ హోటల్ దగ్గర చిన్న పని ఉంది. మణి, నేను ట్యాక్సీలో వెళ్ళి ఆ పని చూసుకొని 10 గంటలకల్లా వస్తాం. ఆల్ రైట్ అనే డ్రైవర్ వంక చూశాడు షణ్ముగం.
జీప్ స్టార్ట్ చేశాడు అతను. చూడుమని, మనకు కావలసిన వ్యక్తి అతనే, పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లారు భగవాన్. ఉదయం 8 గంటలైంది. భగవాన్ మణి వుడ్లాండ్స్ హోటల్ దగ్గరకు వచ్చారు. ఇంతలో దూరంగా భిక్షగాడు కనిపించాడు. అతని వంక పరీక్షగా చూసి, మణి, మనకు కావలసిన వ్యక్తి అతనే, పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్లారు భగవాన్. భిక్షగాడి దగ్గరికెళ్ళి అతన్ని ఓ మారు నకసిక పర్యంతం పరీక్షించి చూశాడు. తర్వాత తృప్తిగా జేబులోంచి పర్సు తీశారు. 100 రూపాయల నోటు అతనికిచ్చారు భగవాన్. భిక్షగాడు నోటు అందుకుని జోల్లోంచి సంచి తీసి ఆయనకిచ్చాడు. సంచి వెనుక భాగం కేసి చూసి, దీనిని తెరవడానికి ప్రయత్నించావనుకుంటాను అన్నారు భగవాన్. భిక్షగాడు ఉలిక్కిపడ్డాడు. తప్పు జరిగింది బాబు, క్షమించాలి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మణి ఆశ్చర్యపోయింది. అతను సంచి తెరవబోయినట్లు మీకెలా తెలుసు అడిగింది. ఈ తాళం చూసావా, దీనికి కీ ఇచ్చి తాళం వేశాను. లోపల చిన్న రికార్డు ఉంది. ఎవరైనా తీయడానికి ప్రయత్నిస్తే చస్తావు సుమా అంటుంది అని వివరించి ఓ ట్యాక్సీ ఆపారు భగవాన్. ఇద్దరు ట్యాక్సీలో కూర్చున్నారు. సిఐటి నగర్ డ్రైవర్ని ఉద్దేశించి చెప్పారు భగవాన్. ఉదయం 10 గంటలైంది. సిఐటి నగర్లోని డిటెక్టివ్ భగవాన్ గృహంలో సమావేశం ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ దయానంద, భగవాన్, మణి, రాంబాబు, షణ్ముగం, సుందర్లాల్, కుమారస్వామి, చక్రపాణి, అరుణాచలం, మరో 4 ఆ సమావేశంలో పాల్గొన్నారు. కుర్చీలోంచి లేచి దయానందకు, రాంబాబుకు సంజ్ఞ చేశారు భగవాన్. ముగ్గురు కలిసి పక్క గదిలోకెళ్లారు. కమిషనర్ గారు, నాకు సుందర్లాల్ మీద అనుమానంగా ఉంది. అతని ఇల్లు ఓ మారు తనిఖీ చేయాలి అన్నారు భగవాన్. షణ్ముగాన్ని పంపమంటారా? అతను కాదు, రాంబాబు నేను వెళతాం. అరగంటలో తిరిగి వచ్చేస్తాం. అంతవరకు మీరిక్కడే ఉండండి చెప్పారు. ఇంతకు ఈ సమావేశం ఎందుకు జరుపుతున్నారు? వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి. ఆశ్చర్యపోయాడు దయానంద. రాత్రి దోపిడీ జరగలేదా? జరిగింది. కుమారస్వామి, సుందర్లాల్ ఇళ్ల దగ్గర తప్ప మిగిలిన 6 చోట్ల చండీ దోపిడీ చేసింది. అయితే ఆమె కంటే ముందే ఆ ఇనప్పెట్టెల్ని నేను దోచుకున్నాను నవ్వుతూ చెప్పారు భగవాన్. వాట్? ఆ ఇనప్పెట్టెలోని డబ్బు, వస్తువులు ముందుగానే తీసి నా స్వాధీనంలో ఉంచుకున్నాను. బంగారు వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు ఉంచాను. నోట్ల కట్టలకు బదులుగా పైన కింద ఒక్కొక్క నోటు ఉంచి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టాను. చండీరాణి తెల్ల కాగితాల నోట్ల కట్టల్ని, నకిలీ వస్తువుల్ని దోచుకుంది, అంతే. నిజమా? రెట్టించాడు దయానంద. బీరువాలోంచి ఓ సంచి తీసి, అవును, అసలు వస్తువులు, డబ్బు ఈ సంచిలో ఉన్నాయి అన్నారు భగవాన్. ఆనందంతో భగవాన్ చెయ్యి పట్టుకుని, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఈ విధంగా మన గౌరవాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అన్నాడు దయానంద. భగవాన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు చిందులు వేసింది. సుందర్లాల్ మీద మీకెందుకు అనుమానం కలిగింది? దయానందే తిరిగి అడిగాడు. చండీరాణి 6 ఇళ్లల్లోని ఇనుప్పెట్టెలు తెరిచి మళ్ళీ తాళం వేయలేదు. పోతే రాంబాబు కాపలా ఉన్న కుమారస్వామి ఇంటికి ఆమె వెళ్ళలేదు. ఇనప్పెట్టె తెరవలేదు. అందులోని నకిలీ వస్తువులు పోనూ లేదు. సుందర్లాల్ ఇంటికి చండీ వెళ్ళిందో లేదో గాని ఇనప్పెట్టె తాళం మామూలుగానే ఉంది. లోపల డబ్బు, వస్తువులు మాత్రం మాయమయ్యాయి. అందుకే రాంబాబు నేను వెళ్ళి చూసి వస్తాం. అంతవరకు మీరు అతన్ని కనిపెడుతూ ఉండండి అన్నారు భగవాన్. అవి తెల్ల కాగితాలు, నకిలీ వస్తువులేగా, వాటి కోసం వెళ్ళాలా? వెళ్ళి చూడాలి, తప్పదు అని సంచి దయానందకిచ్చి, దీన్ని మేము వచ్చేంతవరకు తెరవద్దు అన్నారు భగవాన్. అలాగే. మరో విషయం, మీరు రాత్రి ఇంటి దగ్గర నుండి బ్యూక్ కారులో బయలుదేరి వస్తున్నప్పుడు డ్రైవర్ని మిమ్మల్ని చండీ మోసగించి బంధించినట్లు కానీ, మీ కారును ఉపయోగించుకొని మీ వేషంలో వెళ్ళి ఇనుప్పెట్టెలు దోచుకున్నట్లు కానీ చెప్పవద్దు. రాత్రి దోపిడీలు జరగలేదని చెప్పండి. అదిగాక చండీ మీ రూపంలో వచ్చి మోసగించిన సంగతి ఇన్స్పెక్టర్లకే తెలుసు, మరెవరికీ తెలియదు. కనుక ఆ విషయం గోప్యంగా ఉంచమనండి. సర్టన్లీ, నెమ్మదిగా అన్నాడు దయానంద. షణ్ముగం జీపులో సుందర్లాల్ ఇంటికి బయలుదేరారు భగవాన్, రాంబాబులు. రాత్రి వంతెన దగ్గర నుంచి మీరెలా వచ్చారు అడిగాడు రాంబాబు. నాకు 4 కాపలా పెట్టి వెళ్ళింది చండీ. వాళ్ళు 4 బలిష్ఠులే. వాళ్లతో 15 నిమిషాలు హోరాహోరీగా పోరాడి బయటపడ్డాను వివరంగా చెప్పారు భగవాన్. ఇంతలో జీప్ సుందర్లాల్ ఇంటి ముందు ఆగింది.
ఇద్దరు ఇనప్పెట్టె ఉండే గదిలోకి వెళ్ళారు. భగవాన్ గదిని జాగ్రత్తగా పరిశీలించనారంభించారు. అసలు మీకు సుందర్లాల్ మీద అనుమానం ఎందుకు కలిగింది? అడిగాడు రాంబాబు. నిన్న మనం వచ్చి ఇనప్పెట్టె తాళాలు గది తాళం ఇవ్వమని అడిగాము. అసంతృప్తిగా ఇచ్చారు. డబ్బు వస్తువులు సంచిలో వేసుకుని నకిలీ వస్తువులు తెల్ల కాగితాల కట్టలు ఇనపెట్టెలో పెట్టి తాళం వేశాము. అదే సమయంలో అతను గదిలోకి వచ్చి ఈ గోడ దగ్గర మౌనంగా నిలబడ్డాడు. తర్వాత మనతో పాటు బయటకు వచ్చేశాడు. అంతవరకు బాగానే ఉంది. గది తాళం మామూలుగా ఉంది. ఇనప్పెట్టె తెరిచిన ఆనవాళ్లు లేవు. చండీ కూడా ఇక్కడకు వచ్చినట్లు ఆధారాలు లేవు. అటువంటప్పుడు ఇనప్పెట్టెలోని వస్తువులు ఏమైనట్లు అన్నారు భగవాన్. సుందర్లాల్ ఇంటి మీద బాంబులు పడ్డాయన్నారు, అబద్ధమా? పడితే పడి ఉండొచ్చు, కానీ ప్రమాదకరమైన బాంబులు మాత్రం కాదు. అదిగాక అన్ని విషయాలు సుందర్లాల్కు తెలిసే జరుగుతున్నాయని నా అనుమానం అంటూ గదినంతా పరీక్షించారు భగవాన్. తర్వాత ఇనప్పెట్టె తెరిచారు. దానికి 3 పెద్ద అరలు ఉన్నాయి. ప్రతి అరను జాగ్రత్తగా చూశారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. చిన్న కన్నం కానీ మేకు కానీ మీట కానీ ఏమీ లేవు. రామ్, ఇందులో ₹1 నోటు వేసి తలుపు ముయ్యి. అరలో రూపాయి నోటు వేసి ఇనప్పెట్టె మూశాడు రాంబాబు. లోగడ సుందర్లాల్ నిలబడినట్లే నిలబడి గోడ మీద చెయ్యి పెట్టి తడవనారంభించారు. భగవాన్ ఒకచోట చిన్న బటన్ కనిపించింది. దాన్ని నెమ్మదిగా నొక్కి, రామ్, ఈసారి ఇనప్పెట్టె తెరు అన్నాడు. ఇనప్పెట్టె తెరిచాడు రాంబాబు. కింద అర మామూలుగా ఉంది, కానీ రూపాయి నోటు లేదు. భగవాన్ పరిశోధన ముగిస్తూ, రామ్, ఈ ఇనప్పెట్టె కింద చిన్న సొరంగం ఉంది. అందులో బహుశా ఓ యంత్రం కూడా ఉండొచ్చు. ఇనప్పెట్టె మూసి ఉండగా గోడకు ఉన్న ఆ మీట నొక్కగానే ఆ యంత్రం ఇనప్పెట్టెలోని సొరగును క్రిందకు తీసుకుని మరో కొత్త సొరగుని దాని స్థానంలో పెడుతోంది. నిన్న మనం వస్తువులు పెట్టి ఇనప్పెట్టె ముయ్యగానే సుందర్లాల్ ఆ మీట నొక్కి ఉంటారు. వెంటనే లోపల సొరగు కిందకు వెళ్ళిపోయి ఉంటుంది. మరో ఖాళీ సొరగు ఆ స్థానాన్ని ఆక్రమించుకుని ఉంటుంది అన్నారు. సో సుందర్లాల్ మనల్ని మొదటి నుంచి మోసం చేస్తున్నాడు. అతని మూలంగా మనం కొంతవరకు రాంగ్ రూట్లో వెళ్ళాం. అఫ్కోర్స్, కానీ అతని ద్వారానే కరెక్ట్ రూట్ పట్టుకొని మనం ఈ కేసుని సాధించాలి అని జీపు వైపుకు నడిచాడు భగవాన్. కథ కొనసాగుతుందండి. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.